హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిరాజు. ప్రస్తుతం వీధి కుక్కల బెడద అధికంగా కలదు. చిన్నపిల్లల నుంచి ముసలివారి దాకా అందరిపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి వీధి కుక్కలు. వీటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వారి డిమాండ్ మేరకు కుక్కల నుంచి రక్షణ కోసం వీటిని నిషేధించే చట్టం తీసుకొచ్చింది ఒక దేశం. ఆ చట్టం ఏ దేశం తీసుకొచ్చింది, ఆ వీధి కుక్కలను ఆ దేశం ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ చట్టాన్ని టర్కీ దేశం జూలై 30న ఆ దేశంలో తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశంలో ఉన్న 4 మిలియన్ల వీధి కుక్కలను పట్టుకొని షెడ్యూల్లో సంరక్షణ చేయడం, అలాగే అనారోగ్యంగా ఉన్న మరియు మనుషులకు హాని కలిగించే కుక్కలను స్టెరిలైజేషన్ చేసి చంపివేయనుంది. ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత మున్సిపాలిటీ మేయర్లకు అప్పగించనుంది. ఈ బాధ్యతను సరిగా నిర్వర్తించని మున్సిపాలిటీ మేయర్లకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించబడును అని టర్కీ దేశ అధ్యక్షుడు తయ్యఫ్ ఎర్డోగాన్ ప్రకటించారు. కానీ కొంతమంది జంతు ప్రేమికులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు. సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. మొత్తానికి ఏమవుతుందో చూడాలి. ఇలాంటి చట్టాన్ని ఇండియాలో తీసుకువస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై.